ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా అంతే జాగ్రత్తగా ఉందుముగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే దేవుడు చాలా సంగతులు పైన చెప్పాడు. అన్నీ చెప్తూ మరలా ఇంకా కొత్త సంగతి నేను నీకు తెలియపరుస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీరందరూ ఎందుకు వచ్చారంటే విన్న మాటలే వినడానికి కాదు. అర్థమైందా? అంతేనా? ఎవరైనా చెప్పిందే చెప్పినారనుకోండి, ఏమంటారు? చెప్పండి, అబ్బా ఈ శృతి ఆడింటావులే కదా, ఈ చెప్పిన మాటలే చెప్తుంటారు, ఏమి వింటావులే అనుకుంటారు. కానీ కొత్త సంగతి చెప్పినప్పుడు హృదయం పులకిస్తుంది, మనస్సు సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. అందుకనే దేవుని వాక్యాన్ని వినుటయందు, చదువుటయందు, చెప్పుటయందు మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో అప్పుడు నీ హృదయము పరవశముతో నిండుకొని ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథంలో ఈ దైవజనుడు చూడండి, 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో మనం ఒక మాటను గమనిస్తే ఈ యోహాను భక్తుడు ఏం చేశాడు? ప్రభు దినమందు నేను పరవశుడను కాగా, 10వ వాక్యం చదవండి. ప్రభు దినమందు ఆత్మవశుడనైన నన్ను భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గెము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు ఈ మాటలు చెప్పండి. మీరు కూడా తిరుమలగిరి, ఇంకా రాగమైరి, ఇంకా కల్పవృక్షము, అన్ని వెంచర్లో, మీ వెంచర్ పేరు ఏం పేరమ్మా? అభినవ హోమ్స్, చాలా ఉన్నాయి. అన్నిటికీ మీరు పంపండి వర్తమానము. ఏంటంటే దైవజనుడైనటువంటి యోహాను గారు దర్శన రూపముగా దేవుని యొక్క ఆ ముఖ దర్శనము చూస్తూ చెప్తూ ఉన్నాడు. 7 సంఘములకు, 7 సంఘముల దూతకు వ్రాయినది ఏమనగా, ఒక సంఘము ఎలా ఉంది? చూడ్నిక బాగుంది, పేరు గొప్ప, ఊరు పేరే మంచిదే, ఊరేమో కొంతమంది పేరు బాగుంటుంది, పేరుకు తగినట్టుగా ఆ మనిషి ఉన్నాడు. ఇంకొక సంఘం ఉంది, స్టార్టింగ్ బాగుంటుంది, ముగింపుకి వచ్చేసరికి చెప్పండి. ఇంకొక సంఘం ఉంది, ఫస్ట్ చాలా ప్రేమ కలిగిన సంఘం అది. రాను రాను రాజుగుర్రం, రాను రాను అంటే ఈ సంఘం యొక్క స్థితి ఏమిటయ్యా అంటే ప్రారంభంలో బాగున్నారు, కానీ అదే ప్రేమ చివరికి వచ్చేసరికి లేకుండా పోతుంది. ఒక్కొక్కరికి ఒక రకమైన పరిస్థితి, ఒక ఆలోచన మనసులో కలుగుతుంది. భేదాభిప్రాయాలు ఎక్కువైపోయి, సొంత ఆలోచనలు ఎక్కువైపోయి ఈ సంఘములో అనేక విభేదాలు కలుగుతున్నాయి. అందుకే దైవజనుడు చెప్తున్నాడు, దేవుడే ఆ దైవజనుడు ద్వారా చెప్తున్నాడు, మొదట ఉండిన ప్రేమను మీరు కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. ప్రభు దినమందు ఆత్మవశుడైనటువంటి ఈ దైవజనుడు 7 సంఘములను గూర్చిన సంగతులను దేవుని ద్వారా విని మరల రాస్తూ చెప్తూ ఉన్నాడు. నేను కూడా రాసుకొని కొన్ని సంగతులు మీతో చెప్తూ ఉన్నాను.
అదేంటంటే దేవుడు ఏమన్నాడు, తెలియని మరుగైన కొత్త సంగతులు నేను నీకు తెలియజేస్తాను. తెలియజేసిన తర్వాత ఏం చేయాలి? బైబిల్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేయాలి? తీయండి ఒకసారి అందరు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వాక్యం. త్వరగా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వాక్యం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతనిని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో తన సంగతి అంతా వినిపించి, అనగా చెప్పాడు. ఒకసారి నా వైపు చూడండి అందరు, ఒకసారి అమ్మ అందరు నా వైపు చూడండి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యెఫ్తా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరయ్యా అంటే మనుషులలో తృణీకరించబడిన వాడు. ఎవరండి? తృణీకరించి తీసివేసినవాడు. అంటే ఎవరు కూడా అతనికి ఏమాత్రము విలువ ఇచ్చేవారు కాదు, ఏమాత్రము విలువనిచ్చే వ్యక్తులు కాదు. అయితే ఆ పెద్దలందరూ కలిసి ఏం చేశారంటే అతన్ని పిలుచుకొని, ఇదిగో యెఫ్తా, యుద్ధం చేయాలి మనం, కాబట్టి నువ్వు నాయకుడిగా మాకుండు అని చెప్పగానే అతను ఏం చేశాడంటే అందరినీ దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ సన్నిధికి, చెప్పండి, దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి తన సంగతి అంతా చెప్పాడు. ఏంటి తన సంగతి అంటే, బాగా వినండి, నా వైపు చూడండి. తన యొక్క పరిస్థితులన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఆయన్ని తన పరిస్థితులన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన ఎప్పుడైతే చేశాడో ఆ తర్వాత యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళాడండి? ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్నావు, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో పాడి స్తుతించి ఆరాధించి బలలో పాలు పొంది ప్రార్థన చేసుకొని తిరిగి వెళ్తావు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏం చేయాలి? కూర్చొని నిద్రపోవాలా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చికెన్ ముక్కలు తినాలా? గట్టిగా చెప్పండి, చెప్పండి. యెఫ్తా ఏం చేశాడు? ఏం చేశాడండి యెఫ్తా? తన సంగతి. ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ సంగతి ఏంటి? మామూలుగా మనిషి నైజం ఏంటంటే తన సంగతి చెప్పడు, కానీ ఇతరుల సంగతి మాత్రం ఇంకా పక్కన ఉన్నోళ్ళని ఎదురుగుండోళ్ళని కదా అందరి సంగతి చెప్తాడు, కానీ తన సంగతి చెప్పడు. దేవుడు అడుగుతున్నాడు, ముందు నీ సంగతి చెప్పు. హల్లెలూయా. ముందు నీ సంగతి చెప్పు. అందుకే బైబిల్లో రాస్తుందండి, ఈ యెఫ్తా ఎలాంటి వాడంటే మనుషులేమో అందరూ తృణీకరించారు, కానీ ఈయన మాత్రము దేవుడు సన్నిధిలో దేవుడు తనని తృణీకరించకుండా, దేవుడు తనని ప్రేమించినట్లుగా, దేవుడు తనని లక్ష్య పెట్టినట్లుగా తన సంగతి చెప్పేశాడు. ప్రభా, నేను చాలా బలహీనుడను, లేక ఇదిగో నా పరిస్థితులు ఇలా 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 అని వివరించి దైవ సన్నిధిలో చెప్పి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకొని ఇక అక్కడి నుంచి ప్రయాణమై బయలుదేరి యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధము అంటే పని. ఏంటి చెప్పండి? పని. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారము కావచ్చు, నువ్వు చేసే చదువు కావచ్చు, లేకుంటే కూలి పని కావచ్చు, వ్యవసాయం కావచ్చు, మారెన్నలు అక్కడ ఎద్దుల పని కూడా కావచ్చు. ఏమయ్యా, అంతేనా? ఏదైనా పనే, కష్టపడి చేసే పని ఏదైనా పనే. అంటే దొంగతనం కాదు, మళ్ళీ దాన్ని అనుకునేరు. దొంగతనం కూడా కష్టపడి చేయొచ్చు కదా అనుకునేరు, తప్పు. దేవుడు అది
అంగీకరించాడు. శ్రమపడి కష్టపడి నువ్వు చేసే పని, అది చదువుకునే చదువు కావచ్చు, చేతులతో కష్టపడి చేసే పని, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, పాడి పంటలు, ఏదైనా కానీ నువ్వు చేసే ముందు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించుకొని ప్రార్థనాపూర్వకంగా నువ్వు బయలుదేరి వెళితే విజయమిచ్చుటకు నా దేవుడు నీతో కూడా వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సహోదరికి చెప్పాను, ఓ సహోదరి, సార్ నాకు జాబ్ రావాలి సార్, జాబ్ రావాలి సార్, జాబ్ రావాలి సార్, 7 సంవత్సరాలు అవుతుంది సార్ ఎదురు చూడబట్టాను. నేను ఒకటే మాట అన్నా, ఒకటే మాట చెప్పాను, బాగా వినండి. అసలు ఆ జాబ్ విషయంలో ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్లు చెప్పమ్మా అంటే నా వరకు చెప్పొచ్చు, ఎందుకంటే నేను దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తాను. బాగా వినండి అమ్మ, అందరూ వినండి. నా వరకు చెప్పొచ్చు అంటే ఒక సేవకుడిగా నాకు చెప్పొచ్చు, ఉన్నది ఉన్నట్లు చెప్పొచ్చు. ఏం జరుగుతుందో ఎందుకు ఏమి జరుగుతుందో చెప్పమ్మా అంటే ఆమె కొంచెం ఇలా జరుగుతుందని చెప్పింది. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ప్రార్థన చేస్తూ చెప్పాను, అమ్మా ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది, నువ్వు ఊహించని రోజు కాల్ లెటర్ వస్తుంది, నీకు ఫోన్ చేస్తారు చూడని చెప్పాను. అంతే. సరిగ్గా ఒక 6 నెలలు ఏమో గడిచింది. ఆ తర్వాత అసలు ఆ సంగతే మర్చిపోయింది ఆమె. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ సంగతే మర్చిపోయింది. మర్చిపోయింటే ఓ రోజు వాళ్ళు ఫోన్ చేశారు. ఎప్పుడు ఈమె ఫోన్ చేసేది, ఇప్పుడు వాళ్ళు, గట్టిగా చెప్పండి, వాళ్ళు ఫోన్ చేసి, అమ్మా నీకు జాబ్ వచ్చింది, ఇదిగో కాల్ లెటర్ వాట్సాప్లో పంపిస్తున్నాం, జాయినింగ్ ఆర్డర్ లెటరు, నువ్వు వెళ్ళి పలానా చోట జాయిన్ అయ్యి మరలా హెడ్ ఆఫీస్కి వచ్చి అక్కడ జాయిన్ అయ్యి తిరిగి వెళ్ళి నీకు ఏ ప్లేస్లో అయితే ఇచ్చామో అక్కడ వెళ్ళి జాయిన్గా అన్నారు. ఆమె సంతోషం తట్టుకోలేక పుల్లారెడ్డి స్పీడ్ తెచ్చిచ్చింది నాకు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా దేవుడు తనను తాను తగ్గించుకొని వారిని, తనను తాను తగ్గించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆరాధించు వారిని, ఆయనను వెంబడించిన వారిని, ఆయనను ఆశ్రయించు వారిని, ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయన మాటలను జాగ్రత్తగా ఆలకించి అంగీకరించి ఆయన మాటలకు ఎవరైతే విధేయత చూపుతారో వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయుటకు నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా, అప్పుడప్పుడు మనం పాట పాడుతుంటాం కదా, మేలు చేయగ నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేన అంటుంటాం, ఆరాధించి పాడుతుంటాం కదా. నా దేవుడు ఎవరయ్యా అంటే, నీకు మేలు చేయడానికి ఎప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏం మేలో తెలుసా, బాగా వినండి. నిజంగా నీ హృదయంలో ఉండే పాప శాప దోష కల్మషం అంతా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసుకొని విడిచి పెడితే నీకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాడు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారం జరగకపోతే నీ వ్యాపారాన్ని కూడా దేవుడు ఇప్పుడు మారిన కొత్త ఇల్లు కొనుగాక, గట్టిగానండి, నేను కూడా కొందునుగాక. ఏం గట్టిగా అన్నరే, ఏం మారన్నా ఓపెన్ చేయవా? ఎవరు చెప్పకపోయినా నిజం కొన్నిసార్లు అప్పుడప్పుడు మారనకు కూడా బాగా దేవుని ఆత్మ పనిచేస్తుంటుంది. దేవుడు దీవించునుగాక. ఒక మాట మీతో చెప్పనివ్వండి, ఏమిటి ఆ సంగతి అంటే, చూడండి, అందరూ తృణీకరించారు ఈ యెఫ్తాని. అయితే ఏం చేశాడయ్యా అంటే, యెఫ్తా దేవుని సన్నిధికి వెళ్ళాడు. బాగా ఒకసారి నా వైపు చూడండి అందరూ. నీకు ఏ పరిస్థితి, ఏ ఆపద ఎదురైనా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అది తెలిసి ఉండాలి. నీకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అది నీకు తెలుస్తుండాలి. కొంతమంది మహామేధావులు ఎలా ఉంటారంటే, ఓ మాట చెప్తాను బాగా వినండి, ఎలా ఉంటారు తెలుసా, ఎప్పుడు
ఏదో ఒక కొత్త సంగతి వినే దాంట్లో చెప్పే దాంట్లోనే కాలం గడుపుతారు. కానీ వీళ్ళలో మార్పు మాత్రం రానే. కావాలంటే చూడండి, బైబిల్లో కొంతమంది ఉన్నారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 21వ వచనం త్వరగా తీసి చదవండి. అపోస్తుల కార్యములు 17:21. ఏథెన్స్ అనే ఒక పట్టణం ఉందండి. ఏథెన్స్ వారందరూ, అక్కడ నివసించు పరదేశులను, ఏథెన్స్ వారందరూ అంటే ఒక పట్టణం ఇది. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలం గడుపుచుండువారు. నా వైపు చూడండి అందరూ ఒకసారి, మీకు అర్థమయ్యేటట్లు మాట చెప్తాను. అసలు మీకు అర్థమైందా? ఏథెన్స్ అనే ఒక పట్టణం ఉంది. ఎగ్జాంపుల్, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ప్రాంతాన్ని తీసుకుందాం. తిరుమలగిరి ప్రాంత ప్రజలు అందాం ఊరికే, అంటే ఉపమానం, జస్ట్ పోల్చి చెప్తున్నాను. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే కొత్త సంగతిని, ఏదో ఒక కొత్త సంగతి వినుటయందు చెప్పుటయందే ఇక కాలం గడిపేస్తున్నారు. కానీ జరగాల్సింది ఏంటో తెలుసా? వినడం మాత్రమే కాదు, చెప్పడం మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా ఒక నూతన మార్పు కలగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఏథెన్స్ ప్రజలు ఎలాంటి వారయ్యా? అక్కడికి వచ్చిన పరదేశులు ఎలాంటి వారయ్యా? వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా? ఏదో ఒక కొత్త సంగతి, పలానా సంగతి వినాలి, పలానా సంగతి తెలుసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, బ్రేకింగ్ న్యూస్. ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్ కొంతమందికి వినడం అంటే ఇష్టం. అంటే కొన్నిసార్లు బ్రేకింగ్ న్యూస్లు సంతోషాన్ని ఇస్తాయి, కొన్నిసార్లు దుఃఖాన్ని కూడా ఇస్తాయి. అవన్నీ జాగ్రత్తగా గమనించుకొని ఏం చేయాలయ్యా అంటే, చూడండి, మనం వినడం మాత్రమే కాదు. అందుకనే బ్రేకింగ్ న్యూస్ ఆనాడు దేవదూత అయిన గాబ్రియేలు దూత వచ్చి మరియకి చెప్పింది, ఇదిగో కన్యక మరియా, భయపడకు, నీకొక శుభవర్తమానం. అదేంటో తెలుసా? కుమారుని కన్ని యేసు అని ఆయనకు నువ్వు పేరు పెడతావని. ఇప్పుడు మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, మీకు ఒక శుభవర్తమానం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అదేంటో తెలుసా? చదవండి ఒకటి, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వాక్యం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారు ప్రభువుని సేవించుచుండగా దేవుడు వారితో మాట్లాడినాడు. ఆసక్తి విషయములో అనగా దేవుని మందిరానికి వచ్చే విషయములో సోమరితనము కనపరచకూడదు. నువ్వు దేవుని వాక్యాన్ని వినే విషయములో అశ్రద్ధను కనపరచకూడదు. నీవు దేవుణ్ణి ఆరాధించే విషయములో అశ్రద్ధను కనపరచకూడదు. నీవు, మీకు మాట చెప్తాను, నా వైపు చూడండి, వినండి, అందరు వినండి ఒకసారి. అమ్మా ఇటు చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా ఒకరికి నిలబడి పాట పాడుతున్నారు అనుకుందాం. ఒకవేళ ఓ సహోదరుడో సహోదరినో నిలబడి ఏం చేస్తుంది? గట్టిగా చెప్పండి, ఏం చేస్తుంది? పాట పాడుతుంది. ఆమెకు దేవుడు ఆయనకి లేక ఆమెకు ఒక ప్రేరేపణ ఇచ్చి ఒక పాట ఇచ్చి పాడుతున్నాడు. పాడేటప్పుడు అతను లీనమై పాడుతూ ఉన్నప్పుడు కూర్చున్న మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, మాట్లాడండి. ఏం చేయాలి? వాళ్ళు పాడేది పాడుతుంటారో మనం సెల్ ఫోన్కి వెళ్ళుక్కుంటా కదా, పెన్నుతో గీక్కుంటా, ఇంకా బుక్కులు అలా చేస్తే మంచిదా? సరే, ఒకవేళ అట్లా చేసామనుకోండి, ఎగ్జాంపుల్. ఇప్పుడు అలా చేస్తే ఇప్పుడు ఈయనది అయిపోయింది, పోయి కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు,
ఎవరు వచ్చారు? ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇప్పుడు నువ్వు పాడుతున్నావు లేక నువ్వు మాట్లాడుతున్నావు. అప్పుడు ఆయన కూడా అలాగే చేశారు అనుకోండి, అది క్రమం అంటారా? అది ఆసక్తి అంటారా? కాదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఒక సంగతి చెప్తాను, నా వైపు చూడండి. క్లాస్లో టీచరు ఒక్క స్టూడెంట్ పాట వినలేదనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఓ స్టూడెంట్ పాట వినలేదు, ఏమో చేస్తుంది. సొనాలి మీ టీచర్ ఏమన్నదా? పాఠం చెప్పేటప్పుడు ఏదో ఒకటి చేసుకుంటా ఆమె ఏదో చెప్తుందిలే మనం ఏదో చేద్దాం అనుకుంటూ చేసామనుకో, ఏమన్నదా మీ టీచర్? చెప్పండి, ఏమన్నరా? ఏమంటారు చెప్పండి? మీకు ఒక సంగతి చెప్తాను ఏనండి. నేను 9th క్లాస్ చదివేటప్పుడు మా స్కూల్లో ఓ పిల్లోడు ఉండేవాడు, అతని పేరు చాణక్య. ఏం పేరండి? మా తెలుగు సారు సీరియస్గా పాఠం చెప్తున్నాడు. అది ఏ పాఠం అంటే చాలా చక్కని పాఠం. మంచిగా తెలుగు సార్ అంటేనే మాకు క్లాసు బాగా ఇంట్రెస్ట్. ఎందుకంటే మంచి మంచి కొత్త కొత్త కథలు, పాఠాన్నే కథలుగా చెప్పి ఆ మైండ్లో ఎక్కేటట్లుగా చెప్తాడు ఆయన. ఈ చెప్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఒకడు అదే చాణక్య అనే తోడు వాడు ఏందో గీక్కుంటూ ఉన్నాడు. ఈ గీక్కుంటూ ఉంటే సార్ చూసి, రేయ్ వాడిని ఇక్కడ రమ్మని అని పిలిచారు. పిలిచి ఈడ గోడకు నిలబెట్టి చూసారా, గోడకు నిలబెట్టి గోడ కుర్చీ కాదు చేతులు ఎత్తమన్నాడు. ఎత్తాడు. ఎత్తగానే వెనక లైట్లు కనపడి ఎత్తగానే నిలబెట్టి ఇక ఒక ప్రక్క లేడీస్ ఒక పక్క జెంట్స్. ఎత్తగానే ఇక సారు కర్ర తీసుకొని ఇంకా వాయించేసి, చూడండి ఎంత అవమానం. అర్థమైందా? అది క్లాస్ రూమ్లో. సంఘములో కూడా మనం అలా చేస్తే ఏమైనా విలువ ఉంటుందంటారా? దేవుని మందిరంలో అలా ప్రవర్తిస్తే అది గౌరవం అంటారా? దేవుని సన్నిధిలో అంటే దేవుడు ఏమన్నాడనే? దేవుడు నిన్ను ప్రశ్నించడనే? దేవుడు నిన్ను గద్దించడనే? బాగా వినండి. నీ హృదయ స్థితిని బట్టే నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీ పరిస్థితులన్నీ ఉంటాయి. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో దానిని బట్టే మిగిలినవన్నీ ఉంటాయి. అన్నిటికి మించి దేవుని దగ్గర ప్రతిఫలము నీ హృదయ స్థితిని బట్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక. ఇంకో మాటలో చెప్పాలంటే నిర్లక్ష్యం. అడిగేవారు ఎవరు లేరు, చెప్పేవారు ఎవరు లేరు. మన ఇష్టం అండి, ఏమేం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా, ఏదైనా చేయొచ్చు అని ఎవరైతే నిర్లక్ష్యంతో ఉంటారో, నాకైతే మధ్యలో ఎవరైనా అట్లా దేవుని సన్నిధిలో అలా ఉంటే భలే చిరాకేస్తుంది. పౌలు అంటున్నాడు, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత కలవారై ప్రభుని సేవించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఆత్మలో తీవ్రత కలిగి ప్రభుని సేవిస్తున్నామండి, ఏం జరుగుతుంది? తీయండి అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తల కార్యములు. వారు ప్రభువుని సేవించుచుండగా, మొదటి వచనం నుంచి చదవండి. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు అదిగో ప్రభువును సేవించుచుండగా, అంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ అమ్మ వినండి, బాగా వినండి, నా వైపు చూడండి అందరూ.
ఇక్కడ కొంతమంది జనసమూహం ఉంది. ఇక్కడ కొంతమంది జనసమూహము ప్రభువుని సేవిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఒక 4-5 వాళ్ళు అలా చేస్తూ ఉంటే ఉపవాసముతో వారు ప్రభువుని సేవిస్తూ ఉన్నారు. అలా సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు దర్శించడం ప్రారంభించాడు. దేవుడు తన స్వరం వినిపించడం ప్రారంభించాడు. ఇదిగో సహోదరులారా, దేవుని బిడ్డలారా వినండి, నేను బర్నబాను సౌలును నా పరిచర్య కొరకు ఏర్పరచుకొని ఉన్నాను. చదువు. సీమోను పెంచబడిన మనయేను సౌలును ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువుని సేవించుచుండగా ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసి పంపబడిన సేవకులు వారు. విశాఖపట్నం దగ్గర అనకాపల్లి ఉంది కదా. అనకాపల్లి ఎంతమంది తెలుసండి? విశాఖపట్నం దగ్గర ఆమెకు బుక్ ఆమెకి. ఆ అనకాపల్లి దగ్గర ఓ తల్లి ఉంది. ఆమె పేరు సువార్తమ్మ. కుర్చీ ఇవ్వండి, వాళ్ళ కుర్చీ ఇవ్వండి. కూర్చో, ఇంకో కూర్చొని చూడు ఇక్కడ. ఆ కుర్చీ అమ్మ స్నేహలత. పని కొరకు, ప్రభు పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాకు ప్రత్యేకం చేయను అన్నాడు. వెంటనే ప్రత్యేకించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా వినండి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏర్పాట్లు నువ్వు ఉండాలంటే ప్రభుని సేవించు. ఆసక్తి విషయములో మాంద్యులు కాకండి. కేవలం ఏదో ఒక చిన్న సందర్భంలో మాత్రం కాదు. నువ్వు ప్రతిదినము ప్రభుని సేవించు, ఆసక్తి కలిగి దేవుని వెంబడించు, ప్రార్థించు, ఆరాధించు, వాక్యాన్ని చదువు, పని కూడా చెయ్యి. కొంతమందికి 24 గంటలు పనే ఉంటుంది. నేను పని చేయొద్దని చెప్పట్లేదు, పని చేయాలి. అదే సమయంలో ప్రభువుని సేవించాలి. అదే సమయంలో పని చేయాలి. రెండూ చేయాలి. 2 ఎద్దులు మోయట్లే కాడి 2 మోస్తున్నాయి లేదా? ఎద్దులు కాడి మోస్తున్నాయి లేదా? ఏం మారైనా పలకవు మోస్తున్నాయి లేదా? అవి 2 మోస్తున్నాయండి, కాడి మోస్తున్నాయి. అందుకే పని జరుగుతుంది. మనం కూడా 2 బ్యాలెన్స్ చేయాలి. ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, దేవుని వెంబడించాలి. అదే సమయంలో పని కూడా చేయాలి. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, విధుల బండి అయినా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, కాంట్రాక్ట్ బేసిక్ అయినా, ఏదైనా కానీ ఖచ్చితంగా పని చేయాలి. పని చెయ్యని వాడు సోమరి. ఎవరండి సోమరి? చీమల యుద్ధకు వెళ్ళి నేర్చుకోవాలంట. చీమలు ఏం చేస్తాయి? ఎండాకాలం అంతా ఆహారం సమకూర్చుకుంటాయి. వానకాలం ప్రశాంతంగా అవి భూమి లోపల ఉండి ఆహారం తినుకుంటా ఏమీ భయపడకుండా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు క్రొత్త సంగతి ఇప్పుడు చూడండి ఏంటంటే ఆసక్తిగా ప్రభువుని మనం సేవించడమే. ఇంకొక మాట చెప్పి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండం 17 సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి. ప్రేమను వృద్ధి చేయగోరువాడు ఏం దాచిపెడతాడంట?
తప్పిదములు దాచిపెడతాడు. ప్రేమను వృద్ధి చేయగొరువాడు. ఒకసారి నా వైపు చూడండి అందరు. అమ్మా ఇటు చూడండి, నా వైపు చూడండి. వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు అనుకుందాం. ఎవరు? నా 2 చేతులున్నాయే, అన్నదమ్ములు వీళ్ళిద్దరు. నేను ఊకే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వీడు మహులోను, వీడు కిల్యోను. పోనీ మన భాషలు చెప్దాం, సునీలు అనిలు. చెప్పండి, ఎవరు? సునీలు అనిలు. వీళ్ళిద్దరి మధ్యలో చూడండి, ఈ పెద్దవాడు ఏదైనా ఒక చిన్న తప్పు చేశాడు అనుకుందాం ఊరికే. చిన్నవాడు ఏం చేయాలి? పోనీ మనం ఏం చేస్తాం చెప్పండి? వెంటనే ఏం చేస్తాం చెప్పండి? కంప్లైంట్, తల్లిదండ్రులకు కంప్లైంట్ చేస్తాం. లేకపోతే ఇంట్లో సంగతిని ఫ్రెండ్స్కి చెప్పేస్తాం. వాడేం చేస్తాడంటే ఇన్ని రోజులు ఇని ఇంట్లో ఎదుగుతావురా, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు అసలు నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదురా, నిన్ను అసలు పట్టించుకోవడం లేదు అని మనసు ఇరగొట్టేసి ఓ పని చేయి. అదే వాడు ఉన్నాడు కదా చిన్న కొడుకు, మీ నాయన దగ్గర ఆస్తి తీసుకొనిరా, మనం బాగా వ్యాపారం చేద్దాం, బిజినెస్ చేద్దాం. బిజినెస్, కొత్త బిజినెస్ వచ్చిందిరా, అది ఏందో తెలుసా? షేర్ మార్కెట్. ఈ కొత్త బిజినెస్ చేద్దాం, దండిగా సంపాదిద్దాం, మీ నాయన కంటే ఎక్కువ సంపాదిద్దాం అని ఆస్తి తీసుకొని పోయి ఇష్టానుసారంగా తిని తాగి దుర్వ్యాపారం చేసి అయిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? తప్పిదములు ప్రేమను వృద్ధి చేసేవాడు అంటే కుటుంబ ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ. నేను కేవలం అన్నదమ్ముల గురించి చెప్పాను, ఇక్కడ భార్యాభర్తలు కూడా ఉన్నారు. కొన్నిసార్లు చూడండి, వీళ్ళిద్దరూ ఏం చేశారయ్యా అంటే చిన్న పొరపాటు జరిగింది, అనుకోలేదు, జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఇంట్లో భార్య ఆమె పని చేస్తూ చేస్తూ ఒక పాత్ర, గాజు పాత్ర చేయి జారిపోయి, చెప్పండి, చేయి జారిపోయి పగిలిపోయింది. అది కాస్ట్లీది, తక్కువలో తక్కువ ఒక 5,000 అనుకుందాం. కాస్ట్లీది. ఏమైంది చెప్పండి? పగిలిపోయింది. ఇప్పుడు ఈ భార్య భర్తకి భయపడి వణుకుతుంది, చెప్పలేక. అర్థమైందా? చెప్పలేక భయపడి వణుకుతుంది. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలని. చూడండి, బాగా వినండి. నిజమైనటువంటి భర్త ఏం చేస్తాడంటే ఆమెని సరి చేసుకొని పోతే పోనీలే కదా, దానికంటే ఎక్కువైన దాను నువ్వు అని ఒక్క మాట పొగిడినాడు అనుకో, అయిపోయాగా దినం 10 కూరలు చేస్తుంది. హల్లెలూయా. ఏమయ్యా భాగ్యం, మాణిక్యమ్మ చేసిందా లేదా చెప్పు. రోజు సేమ్. భార్య కూడా అంతే, భర్త విషయంలో. కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతాయి. స్నేహితులు కలుస్తారు, అంత తాగుబోతు స్నేహితుల గురించి కాదు నేను చెప్పేది. ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకో ఉంటారు, అనుకోకుండా కలిసి ఉంటాడు, తప్పదు, 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఒకవేళ ఎప్పుడో అతను నీకు సాయం చేసి ఉంటాడు, ఇప్పుడు నీకు కనబడ్డాడు, నీవు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అనంతపురంలో ఒక ఆమె ఉండేది, నాకు తెలుసు. మా ఆయన ఎప్పుడు బయట ఖర్చు పెట్టొస్తుంటాడండి, ఎప్పుడు ఇవ్వకూడదు, ఎప్పుడు గొడవే, ప్రశాంతంగా ఉండనిది. అట్లాగని మితిమీరినది కాదు, ప్రేమను వృద్ధి చెయ్యగోరువాడు. ఒక చిన్న తప్పు ఎగ్జాంపుల్ నేను మీకు బైబిల్లో చూపిస్తాను. ఆది కాండంకి రండి, అందరూ ఆది కాండంలోనికి రండి. చూడండి, ఆడ చూడండి, ఆది కాండం ఆది కాండం 9వ అధ్యాయం 20వ వచనం చదవండి. నోవహు వ్యవసాయం చేయనారంభించి
ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై ఉన్నాడు. గుడారములో వస్త్రహీనుడై ఉన్నాడు. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూసి అందరికీ చెప్పడం ప్రారంభించాడు. చూడండి, షేమ్ హామ్, బాగా వినండి. షేమ్ హామ్, ఒక తండ్రికి 3 కుమారులండి. అమ్మ నవ్వు చూడండి, ఓ తండ్రికి ఎంతమంది? 3 కుమారులు. అయితే రెండో వాడు చూశాడు. ఏం చూశాడు? వాళ్ళ నాయన ద్రాక్ష తోట పండించాడు. బాగా వినండి, ద్రాక్షారసం నిజంగా మత్తు వస్తుంది, తాగితే మత్తు వస్తుంది. మత్తు వచ్చి ఆయన కొంచెం వస్త్రాలు లేకుండా పడిపోయినాడు. ఈ రెండో వాడు చూశాడు, ఏం చేయాలా? మరసంగా తీసుకొని వెళ్ళి, అయ్యో ఏంటి మా నాన్న ఇట్లున్నాడని ఇలాగెళ్ళి కప్పేసేయాలి. కానీ ఈ రెండో వాడు ఏం చేశాడంటే మిగిలిన వాళ్ళందరికీ ప్రచారం చేసినాడు. కొంతమంది చూడండి, చెడు సంగతులను వ్యాపింప చేయడానికి వాళ్ళకు మైకు కూడా అవసరం లే. ఏ సంగతులండి? చెడు సంగతులు వ్యాపింప చేయడానికి మైకు కూడా అవసరం లే. టక్క 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 టక్క, ఆ ఇంటికి అగ్గిపుల్లది కాదు, అంటిస్తారు చూడండి అగ్గిపుల్లతో. ఆ ఇంటికి అన్నిటికీ అంటించేస్తారు. ఇక కొంపలు కూలి ఏమైతే తెలియదు. సమాధానం లేకుండా అయిపోతుంది, నెమ్మది లేకుండా అయిపోతుంది. బాగా వినండి. అయితే 2 ఉన్నారు. ఈ నోవహు కుమారులు 3 అయితే రెండో వాడు ఇట్లాంటి పని చేశాడు. కానీ 2 ఉన్నారు. మొదటి వాడు, లాస్ట్ వాడు ఏం చేశారంటే, రేయ్ బుద్ధుందారా నీకు, తండ్రిని అలా అవమానపరుస్తావా, నోర్ముయ్ అని చెప్పి వెంటనే బాగా నవ్వు చూడండి, ఇలాంటి ఒక వస్త్రం తీసుకొని 2 సేరొక పక్క పట్టుకొని ఇలా వెనక్కి వెళ్ళి ఇలాగా వేసి తమ తండ్రి యొక్క ఆ దేహాన్ని కప్పేశారు. అప్పుడు షేము యాపేతు తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద అనండి, ఒకసారి భుజము అనండి, గట్టిగానండి. భుజము అంటే ఏంటో తెలుసా? చెప్పండి, ఇదేనా? దీన్ని ఆత్మీయంగా ఏమంటారు తెలుసా? బాధ్యత. ఏమంటారు చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ ఇంటి బాధ్యత నీదే, నీ సంఘ బాధ్యత నీదే, నీ కుటుంబ బాధ్యత నీదే, నీ ఉద్యోగం బాధ్యత నీదే, అసలు మీ ఆయన బాధ్యత, గట్టిగా చెప్పమ్మా, మీ ఆయన బాధ్యత నీదే, నీ భార్య బాధ్యత నీదే, నీ పిల్లల బాధ్యత, దేవి గారి బాధ్యత నీదే. అర్థమైందా? నీ సంఘ బాధ్యత కూడా చెప్పండి మీదే. ఇక్కడ ఏమి లేదో, ఏమి కొదువుందో ఓ తల్లి చూసింది. నిజంగా అంటే వల్ల లేదు, నేను నిజంగా నాకు చాలా ఇబ్బందిగా ఉండింది. ప్రతిసారి అది కింద పెట్టడం నాకు మనసు ఒప్పడం లేదు. ఆ చైర్లో పెట్టుకొని చూస్తూ ఉన్నాను. నాకు అది ప్రతిసారి గుర్తు రావడం లేదు. ఏం చేయాలని ఆలోచించుకుంటున్నాను. దేవుడు ఒక తల్లి మనస్సులో పుట్టించినాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ పులిపీట ఉంది. మొదట ఈ టేబుల్ పెట్టుకొని వాక్యం చెప్పేవాడిని. ఆ టేబుల్ ఎట్లా అంటే, కూర్చొని చెప్పుదామంటే ఎత్తు అవుతుంది, నిలబడి చెప్పుదామంటే తగ్గు అవుతుంది. చాలా ఇబ్బంది పడేవాడిని. ఓ రోజు ప్రసాదాన్ని వచ్చాడు ఇట్లే ఆరాధనకి, చూశాడు. మరుసటి రోజే పిలిచాడు, ఫోన్ చేసి పిలిచాడు, సార్ నేను చేపిస్తాను సార్ అని ముందుకు వచ్చాడు. చప్పట్లు కొట్టి అందరూ గట్టిగా హల్లెలూయా. అంటే నేనేమంటున్నానంటే, మన సంఘ బాధ్యత మనదే. దేవుడు మనకిచ్చిన ఆ బాధ్యతను మనం సంపూర్ణంగా నెరవేర్చుదుముగాక. అది కొత్త సంగతి. నీ సంఘ బాధ్యత నీదే. ఇక్కడ ఏమి లేదో, ఏమి తక్కువ ఉందో, ఏది కొరత ఉందో దానిని ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత
నీదే. ఇట్లా చాలా సంగతులు. ఓసారి మైకులు కూడా అంతే, పాతది ఒకటి ఉండే నా దగ్గర, దాన్ని తీసుకొని వాడుతూ ఉన్నాను. అది కొని అప్పటికే 10 ఏళ్ళు అయింది. అది వాయిస్ సరిగ్గా రావడం లేదు. ఓ సహోదరి చూసి, సార్ నేను మైకులకి నా వంతు చేస్తానని వెళ్ళి వెంటనే మార్చేసాం. ఇప్పుడు చూడండి, స్పష్టంగా వినగలుగుతున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఇంకా చాలా ఉన్నాయి. ఇది రెండవ సంగతి. ప్రేమను వృద్ధి చేయండి. ఇంట్లో వృద్ధి చేయండి ప్రేమను, సంఘంలో వృద్ధి చేయండి ప్రేమను. నీ వ్యక్తిగతంగా దేవుని ప్రేమను వృద్ధిపరచుకో. ఇతరులను ప్రేమించు, క్షమించు. ఇతరులను నువ్వు దేవుని సరికి తీసుకొని రా. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. చాలా సంగతులు ఉన్నాయి కానీ అన్నీ చెప్పలేను. ఇంకా చాలా విషయాలు నేను రాసుకున్నాను, కానీ అవన్నీ చెప్తే మీరు ఏం సార్ అంటారు ఇంకా కదా. ఇంకా రామచంద్ర అయిన పిల్లలు మళ్ళీ రారు. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు వారిని కూడా దీవించునుగాక. హిమబిందు, మీ ఆయన బాధ్యత నీదే, మీ పిల్లల బాధ్యత మీదే. మారేన గారు ఆశీర్వాదం దేవుడు చెప్తున్నాడండి. బాగా గమనించండి. నీ సంఘ బాధ్యత నీదే. నీ భుజాన వేసుకో, అనగా బాధ్యత తీసుకో. చాలామంది ఉన్నారు బైబిల్లో. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యేసు ప్రభుని సిలువేసి చంపేశారు. ఏం చేశారండి? గట్టిగా చెప్పండి. చంపేశారు సిలువేసి. ఆయన అన్నాడు, నేను తిరిగి 3వ దినాన లేస్తానన్నాడు. లేయాలంటే ఏం చేయాలో తెలుసా? ముందు శరీరం, ఆయన దేహం ఉందే, దానిని ఒక కొత్త సమాధిలో పెట్టాలి. అందుకే నేను చర్చికి ఏదన్నా కొనాలనుకుంటే కొత్త దానికే ముందు ప్రిఫరెన్స్ ఇస్తాను. పాతదానికి చెప్పండి, కొత్త దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పుడే కాదు సార్, ఇంకా 10 సంవత్సరాలు అయిన తర్వాత అయినా సరే సంఘంలో ఏదైనా కొనాలి అనుకుంటే కొత్త దానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసే తిరిగి లేవాలి, పునరుద్ధానుడు కావాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా త్యాగం చేయాలి. అరిమతయి యోసేపు ఉన్నాడే, వెళ్ళి యేసు దేహాన్ని తనకి ఇమ్మని అడిగాడండి. ఒక్కడే, నాకు ఇవ్వండి ఆ దేహాన్ని. ఏం చేసుకుంటారా? చచ్చిపోయినాడు. లేదండి, నాకు ఇవ్వండి. ఆ రోమా సైనికులకు ఉపయోగం లేదు. కానీ ఈ అరిమతయి యోసేపుకు తెలుసు, నా ప్రభు తిరిగి లేస్తానన్నాడు. ఏదో ఒక రోజు ఆయన లేస్తాడు, తిరిగి లేస్తానన్నాడని ఆ బరువైన శరీరాన్ని తీసుకొని వెళ్ళి, ఎంత బరువు, ఎంత బాధ్యత అండి. ఈ రోజున సంఘ బాధ్యత భరించేటప్పుడు ఎంత బరువు ఉంటుందో తెలుసా? ఒకరు ఇట్లా అంటారు, ఒకరు ఇట్లా అంటారు, ఒకరు అట్లా అంటారు, ఒకరు ఇట్లా అంటారు. అసలు మైండు, నరాలు చెప్పు, ఏదైనా ఫోన్ చేసి సార్ అంటాడు, అంతే అయిపోయాక. బాగా వినండి, నేను ఏది చెప్తున్నానంటే ప్రతిదీ మనం భుజాన వేసుకునాలి. ఒక్కరే కాదు. ఈ అరిమతయి యోసేపు ఏం చేశాడంటే, చాలా బరువు యేసు దేహం, కనీసం ఒక 60 కిలోలు, తక్కువలో తక్కువ 60 కిలోలైనా ఉండొచ్చు. అయినా భారంతో మోసుకొని ఆ కొండ దిగి ఆ కొత్త సమాధి. ఈ అరిమతయి యోసేపు తన కోసం, బాగా వినండి, ఎవరి కోసం అండి? తన కోసం, నీ కోసం పెట్టుకున్న ధనాన్ని నువ్వు తెచ్చి దేవుని మందిరంలో ఖర్చు పెట్టు. దేవుని మందిరానికి ఖర్చు చేయి. అదిగో దేవుడు అంటున్నాడు, మోసుకొని వచ్చి ఆ కొత్త సమాధిలో పెడితే అప్పుడు 3వ రోజు తెల్లవారుతుండగానే యేసయ్య సజీవుడై తిరిగి లేచాడు. ఈ సంగతిని ఒక ఆమె చూద్దాం నా ప్రభు ఎక్కడ పోయినాడో, అసలు ఎవరు తీసుకుపోయినారో. ఈమె కూడా బాధ్యత గలదే కదా. మగ్దలేని మరియ ఎవరండి అంటే అర్థం ఏంటి? సంఘములో పురుషునికి బాధ్యత ఉండాలి, స్త్రీకి బాధ్యత ఉండాలి.
పురుషులు చేసే పని ఉంది, స్త్రీలు చేసే పని ఉంది, పిల్లలు కూడా చేసే పని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా బాధ్యతగా సంఘములో నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి.